మన నాటి భారతదేశ స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలం, అమరవీరుల త్యాగ ఫలం, మన బ్రిటిష్ సామ్రాజ్యం తోక ముడిచి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పర్వదినం ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవం. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా మనం జరుపుకుంటున్నామంటే అలనాడు భారత స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు సైతం పక్కన పెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి, తెల్లవాడిని తరిమి కొట్టే ప్రక్రియలో వాళ్ళ ప్రాణాలను సైతం అర్పించి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఫలితమే ఈనాడు మనం ఇంత స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే. కాబట్టి మన భారత స్వాతంత్ర సమర యోధుల మన వీరాది వీరులను ఈనాడు వారిని స్మరించుకొని, వారి త్యాగాలను కీర్తించుకొని, వారి యొక్క మార్గాల ద్వారా మనం నడుస్తూ ముందుకు సాగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ, మన మహానుభావులు స్వాతంత్ర సమరయోధులైన మహాత్మా గాంధీ గారు అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితేనేమి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అయితేనేమి, అల్లూరి సీతారామరాజు గారు అయితేనేమి, భగత్ సింగ్ గారు అయితేనేమి, సుభాష్ చంద్రబోస్ గారు అయితేనేమి, లాలా లజపత్ రాయ్ గారు అయితేనేమి, బాల గంగాధర్ తిలక్ గారు అయితేనేమి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అయితేనేమి, సరోజిని నాయుడు గారు అయితేనేమి, ఇంకా ఎందరో మహానుభావులు వాళ్ళు తెచ్చిన త్యాగ ఫలం ఈనాడు ఇంత పవిత్రంగా మనం ఇంత స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నామంటే ఆ మహనీయులని నా తరపున, మన యూనియన్ తరపున, యావత్ భారతావని తరపున శిరస్సు వంచి వారికి అందరినీ ఘటిస్తూ భారతదేశమే పండగ చేసుకునే పవిత్ర పర్వదినం నాడు రెండు ముక్కలు మాట్లాడే అవకాశం నాకు కలిగినందుకు నా జన్మ ధన్యమైందిగా భావిస్తూ, బలో స్వతంత్ర భారత్ కి, బలో స్వతంత్ర భారత్ కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి జై హింద్. మీ ఆనేటి మాణిక్యం, సూర్యాపేట ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు. మీ అందరికీ